యూరియా కొరతపై అన్నదాతలు ఆందోళన చెందవద్దని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. రైతులు ఏడాది అంతటికీ ఒకేసారి నిల్వ చేసుకోవాలనే ఆలోచనతోనే యూరియా సమస్య తలెత్తిందని మంత్రి తెలిపారు. ఎకరాకు 25 కేజీల యూరియా మాత్రమే వాడాలని సూచించారు. ఎన్ని ఎకరాలుంటే అన్ని 25 కేజీల చొప్పున 3 విడతలుగా రైతులకు అందిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, శుభ్రత కోసం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడం ఎంతో అవసరమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నెస్లే సంస్థ సహకారంతో 21 లక్షల వ్యయంతో పలు మున్సిపల్ హైస్కూల్స్ లో నిర్మించిన స్మార్ట్ టాయిలెట్స్ ను మంత్రి ప్రారంభించారు. ఈ స్మార్ట్ టాయిలెట్స్ విద్యార్థుల చదువుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తాయని తెలిపారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి నూతనంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ ను మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ముందుగా ఏరియా ఆసుపత్రిలో పర్యటించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని మంత్రి తెలిపారు. ప్రతి పౌరుడికి ఇన్సూరెన్స్ ద్వారా 25 లక్షల విలువ చేసే వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వాసంశెట్టి తెలిపారు. హీరో బాలకృష్ణ ముంబైలో పర్యటించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కు చెందిన ప్రముఖులతో కలిసి ఆయన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ని సందర్శించారు. ఆయనకు స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు స్వాగతం పలికి అక్కడే ఉన్న గంటను మోగించాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నటుల్లో బాలకృష్ణ మొట్టమొదటిసారిగా సందర్శించడంతో పాటు ఘంటారావాన్ని చేయడం ఇదే తొలిసారి అని అక్కడి అధికారులు తెలిపారు. గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ స్మార్ట్ ఫోన్లను మంత్రి సవిత లాంఛనంగా ప్రారంభించారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి సవిత తెలిపారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని మంత్రి విమర్శించారు. అక్వా రంగం ప్రస్తుతం కొద్దిపాటి సంక్షోభంలో ఉందని, ఆ సంక్షోభాన్ని అధిగమించడానికి అక్వా సెమినార్లు ఎంతో ఉపయోగపడతాయని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద్ద అమిరియంలోని క్యాంప్ ఆఫీసులో అక్వా ఎగ్జిబిషన్ బ్రోచర్ను రఘురామకృష్ణరాజు ఆవిష్కరించారు. అక్వా రైతులందరూ ఎగ్జిబిషన్లో పాల్గొనాలని రఘురామ ఆహ్వానం పలికారు. రైతులకు అవసరమైన యూరియా, ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని జంగారెడ్డిగూడెం వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను వ్యవసాయ శాఖ అధికారులు పవన్ కుమార్, డీఎస్పీ రవిచంద్ర పరిశీలించారు. యూరియా నిల్వలు అందరికీ అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిచంద్ర హెచ్చరించారు. అవసరమైనప్పుడు తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని వైఎస్ షర్మిల తేల్చేశారు. కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శించిన సందర్భంగా షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. క్వింటా ఉల్లి 600 ధర కూడా పలకడం లేదన్నారు. గత ఏడాది క్వింటా ఉల్లి 4500 ఉందని చెప్పారు. మార్కెట్ ఫెడ్ ద్వారా 1200 రూపాయలకు కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోందని, అయితే రైతులు 600కే ఎందుకు అమ్ముకుంటున్నారో సీఎం చంద్రబాబు చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రాష్ట్ర సమాచార కమిషన్ ముందు వాదనల లైవ్ స్ట్రీమింగ్ ను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ మరింత పారదర్శకంగా పనిచేయడానికి ఈ లైవ్ స్ట్రీమింగ్ ఉపయోగపడుతుందని గవర్నర్ అన్నారు. ఈ సౌకర్యం ప్రజలకు అందించడం పట్ల స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ను గవర్నర్ అభినందించారు. ఏపీలో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. ఈ మేరకు టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికే గోదావరి తాగునీటి పథకం తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వరద నియంత్రణ కోసమే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నిర్మించారని అన్నారు. తాగునీటి సమస్యలు పరిష్కరించడానికే పీజేఆర్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా ఉస్మాన్ సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 ప్రాజెక్టు పనులను సీఎం శంకుస్థాపన చేశారు. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. తాగునీరు అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎవరు అడ్డం వచ్చినా ఈ పథకం పూర్తి చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారమే కాకుండా నల్గొండ ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని సీఎం తెలిపారు.
మున్నేరు ముంపు బాధితులకు ఇబ్బంది లేకుండా కరకట్టలు నిర్మించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు ఏజెన్సీల సమన్వయంతో కరకట్టలు నిర్మించాలన్నారు. నీటిపారుదల ఆర్ఎండ్బి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఖమ్మం మున్నేరు కరకట్టల నిర్మాణం, కేబుల్ వంతెన నిర్మాణాలపై ఆరా తీశారు. ఏప్రిల్ చివరి నాటికి కేబుల్ వంతెన పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ డీకిన్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఇవాళ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, డీకిన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్ సంతకాలు చేశారు. తెలంగాణలో ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. యూరియా కొరతకు కారణం ముమ్మాటికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీదేనని మండిపడ్డారు. రైతులకు యూరియా కష్టాలు తీర్చాల్సిన బాధ్యతను విస్మరించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆయన రైతుల కోసం ఏం చేశారో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో ద్రోహం చేసిందని ఆరోపించారు. తెలంగాణ బీసీలను కాంగ్రెస్ మోసం చేస్తుందని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజా సమస్యలు తీర్చడానికి ప్రజావాణి ఏర్పాటు చేస్తున్నట్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ప్రతి నెల 10వ తేదీన కంటోన్మెంట్ వాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. వార్డుల వారీగా ప్రతి నెల నిర్వహించే కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అధికారులతో పాటు పలు విభాగాల అధికారులు సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కు చెదరలేదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ఏడాదికి కూలిపోవడం వారి అవినీతికి నిదర్శనమన్నారు. కొడకండ్లలోని బయ్యన్న వాగు వద్ద గేట్లు ఎత్తి రైతులకు గోదావరి జలాలను ఎమ్మెల్యే మందుల సామేలు విడుదల చేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 2,13,000 ఎకరాల ఆయకట్టు సాగుకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పాల సరఫరా లోపంపై మంత్రి సీతక్క సీరియస్ అయ్యారు. పాలతో సహా ఎక్కడా ఫుడ్ గ్యాప్ లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీల్లో చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఫుడ్ గ్యాప్ ఉండొద్దని, సకాలంలో సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని సీతక్క సూచించారు. గుడ్లు సరఫరాలో లోపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఇటీవల అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ మృతి చెందారు. ఈ కార్యక్రమంలో అల్లు కుటుంబ సభ్యులను మహేష్ కుమార్ గౌడ్ ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కొందరు ప్రతిపక్ష నాయకుల కుట్రలతో యూరియాపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు యూరియా అందేలా చూడాలని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ డీలర్ల వద్ద నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ రైతులకు సరఫరా చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశించారు. యువత పెడదారి పట్టకుండా డ్రగ్స్ కు, ఆన్లైన్ గేమ్స్ కు తెలంగాణ ప్రభుత్వానికి అండగా మేము సైతం అంటున్నారు బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామిరెడ్డి. యువత సమాజంలో భక్తి మార్గాన్ని అనుసరించాలని, రాజకీయ రంగంలో కూడా రాణిస్తున్న యువతకు ఆదర్శంగా నిలవాలని బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆకాంక్షించింది. డ్రగ్స్ ను వదిలేద్దాం, యువతను రక్షిద్దాం, ఆన్లైన్ గేములు వద్దు, ఆన్ గ్రౌండ్ గేములు ముద్దు అంటూ యువతకు గణేష్ నిమజ్జనాల సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ పిలుపునిచ్చింది. తురకపాలెంలో ఓ వ్యక్తికి మెలియాయి డోసెస్ పాజిటివ్ గా తేలింది. దీంతో శాస్త్రవేత్తల బృందం ఆ గ్రామంలో పర్యటించింది. హైదరాబాద్ శ్రీ బయోటెక్ నుంచి 3 శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చారు. గ్రామంలో మట్టి నమూనాలు సేకరించారు. వాటిని హైదరాబాద్కు తీసుకువెళ్లి పరీక్షలు చేయనున్నారు. పరీక్షల అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. గ్రామంలో నీరు, మట్టి నమూనాలు సేకరించి హైదరాబాద్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విజయవాడ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి చెందిన 500 గజాల ఇంటి స్థలం కబ్జాకు గురైంది. దాంతో ఆయన నాచారం పోలీస్ స్టేషన్లో కబ్జాదారులపై ఫిర్యాదు చేశారు. మల్లాపూర్ గోకుల్ నగర్లో 96, 97, 98 సర్వే నంబర్లో ఉన్న తన 500 గజాల స్థలాన్ని
నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి కొంతమంది కబ్జా చేశారని, ఆ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే రవి ఆరోపించారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మాజీ ఎమ్మెల్యే ఆయన తన స్థలానికే రక్షణ లేకుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఘట్కేసర్ మండల పరిధిలోని శ్రీ లక్ష్మీనారాయణ చెరువులో కలుషిత రసాయన వ్యర్థాలు కలవడంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రసాయన వ్యర్థాలతో 10 లక్షల విలువైన చేపలు మృతి చెందాయంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. చెరువులో డంపింగ్ వ్యర్థాలు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా బుస్సాపూర్ వరదరాజుపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డును తొలగించాలంటూ 2 గ్రామాల ప్రజలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. డంపింగ్ యార్డు వల్ల దుర్గంధం వెదజల్లి 2 గ్రామాల ప్రజలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానిని వెంటనే తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా గుల్లపూడిలో వ్యవసాయ సొసైటీ వద్ద రైతులు బారులు తీరారు. కేంద్రానికి యూరియా రావడంతో అన్నదాతలు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. యూరియా కొరత లేదని, రైతులందరికీ యూరియా అందుతుందని సొసైటీ సిబ్బంది తెలిపారు. పాస్బుక్ లో నమోదు చేసి ఒక రైతుకు 1 బస్తా చొప్పున యూరియా సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో యూరియా కోసం రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ పలు మండలాల్లో సరిపడా యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి చోట ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లో తోపులాటలు, గొడవలు చోటు చేసుకుంటున్నాయి. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా దువ్వాడలో సినర్జీస్ కార్మికులు ఆందోళన చేపట్టారు. తక్షణమే బకాయిలు చెల్లించాలని, పీఎఫ్ బకాయిలు కట్టాలని 4 రోజులుగా సినర్జీ కార్మికులు నిరసన తెలుపుతున్నారు. గత ఏడాది 3 నెలల జీతాలు, ఈ ఏడాది 4 నెలల జీతాలు చెల్లించలేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినర్జీస్ యాజమాన్యం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు వేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్లలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందువులపై దాడికి నిరసనగా కంచికచెర్ల మండలం బంద్ చేపట్టారు. పరిటాల గ్రామంలో ఈ నెల 6వ తేదీన వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా హిందువులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో 3కి గాయాలయ్యాయి. ఈ నేపథ్యం హిందువులపై దాడికి నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెంచిన పెన్షన్ అందించాలంటూ చేయూత పెన్షన్దారుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆసరా లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో కలెక్టరేట్ ప్రాంతాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు దాటినా పెన్షన్ పెంచుతామని ఇచ్చిన హామీ విస్మరించారని జిల్లా అధ్యక్షుడు యాకూబ్ పాషా విమర్శించారు. పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ పెంపు హామీని వెంటనే అమలు చేయాలంటూ వికలాంగులు ఆందోళన బాటపట్టారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలని, అలాగే శాశ్వత వైకల్యం కలిగిన వికలాంగులకు 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పనితీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. గ్రామంలో చెత్త పేరుకుపోవడంతో వీధుల్లోని చెత్తను గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట వేసి ఆందోళన చేశారు. జిల్లాలోని ఆదర్శ గ్రామ పంచాయతీగా రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన గ్రామం నేడు చెత్తా చెదారంతో నిండిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇంటికి వెళ్లే ప్రభుత్వ సీసీ రోడ్డు దారిని కబ్జా చేసి ఇంటిని నిర్మిస్తున్నారని వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఆఫీస్ ముందు శాంతినగర్ కాలనీ వాసులు నిరసనకు దిగారు. దీనిపై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇంటి నిర్మాణం ఆపాలని కాలనీ వాసులు కోరగా తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ ఇంటి నిర్మాణాన్ని ఆపాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం తర్వాత హుస్సేన్ సాగర్ సహా అన్ని ప్రాంతాల్లో శుద్ధి పనులను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. నిమజ్జన ప్రదేశాలను శుభ్రం చేయడానికి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యాచరణ బృందాలను నియమించింది. జేసీబీలు, స్వీపర్లు, మొబైల్ యూనిట్ల సహాయంతో శిథిలాలు తొలగిస్తోంది. వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేక చెత్త సంచులను కూడా జీహెచ్ఎంసీ అందించింది. నిర్మల్ జిల్లాలో ఓ మత్స్యకారుడి వలకు వింత చేప చిక్కింది.
మనిషికి ఉన్నట్లుగా దంతాలు ఉన్న చేపను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. సంతోష్ అనే మత్స్యకారుడి వలలో ఈ వింత చేప పడింది. ఈ చేప తింటే ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అజాగ్రత్తగా ఉంటే ఇది చేతి వేళ్లను బలంగా కొరికేస్తుందని హెచ్చరిస్తున్నారు. చేపలను పట్టే సమయంలో అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులకు సూచిస్తున్నారు. చెర్లపల్లి పారిశ్రామిక వాడలో వాగ్దేవి ల్యాబ్ పేరిట మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేసిన మహారాష్ట్ర పోలీసులు మాదక ద్రవ్యాల దందా గుట్టురట్టు చేశారు. డెకాయ్ ఆపరేషన్లో భాగంగా ఓ కానిస్టేబుల్ను ఆ కంపెనీలో కూలీగా పంపి డ్రగ్స్ తయారీ జరుగుతున్నట్లు పక్కాగా నిర్ధారణ చేసుకున్నాకే దాడులు జరిపి ప్రధాన నిందితుడు శ్రీనివాస్ విజయ్ ఓలేటి, అతని వద్ద కెమికల్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్న తానాజీ పండరీనాథ్ను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు 12 మందిని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కేవీఆర్ కాలేజ్ సమీపంలో 2 దొంగలు బైక్పై వచ్చి మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. గొలుసు సుమారు 70 గ్రాములు ఉంటుందని బాధితురాలు తెలిపింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతి అలిపిరి అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు భారీగా ఎర్రచందనం పట్టుబడింది. కర్ణాటకకు తరలిస్తున్న 5 ఎర్రచందనం వేర్లతో పాటు 36 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. 6 స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి లగేజీ వ్యాన్, కారు, 2 వీలర్ సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ 60 లక్షలుంటుందని ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. స్మగ్లర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. మంచిర్యాల జిల్లా అన్నారం బ్యారేజీ గేట్లు తగిలి ఓ నాటు పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతవగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రలోని సిరోంచాకి చెందిన 2 మత్స్యకారులు చిన్న పడవ కొనుగోలు చేసి గోదావరి నది మీదుగా స్వగ్రామానికి బయలుదేరారు. అన్నారం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతికి పడవ బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతైన మత్స్యకారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందగా భారత జవాన్కు గాయాలయ్యాయి. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. కుల్గాంలో అటవీ ప్రాంతాల్లో మరికొంతమంది ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు పరిసర ప్రాంతాల్లో కూంబింగ్, వాహనాల తనిఖీలను ముమ్మరం చేశాయి. ప్రయాగ్రాజ్, గుజరాత్, మధురను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రయాగ్రాజ్లో గంగా, యమునా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్లో సన్ రూఫ్ ప్రయాణ సరదా ఓ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. బెంగళూరు రోడ్లో వేగంగా వెళుతున్న కారులో సన్ రూఫ్ తెరిచి బాలుడు నిలబడ్డాడు. అయితే రోడ్డుపై ఎత్తైన వాహనాలు ప్రయాణించకుండా ఉండేందుకు ఇనుప స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఇది గమనించకుండా వేగంగా వెళ్లడంతో బాలుడి తల ఇనుప కమ్మీ తగిలి కారులో పడిపోయాడు. తీవ్ర గాయాలైన బాలుడిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వెనక వస్తున్న వాహనం కెమెరాలో రికార్డయ్యాయి. తరచూ భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్న వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోకు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కౌంటర్ ఇచ్చారు. ఎవరు తప్పు చేసినా కమ్యూనిటీ నోట్స్ సరిచేస్తుందంటూ ట్వీట్ చేశారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదంటూ పోస్ట్ చేశారు. నవారో తీవ్ర విమర్శలు చేస్తూ మరో పోస్ట్ పెట్టగా దానిపైన చెక్ చేసి మరో కమ్యూనిటీ నోట్ పెట్టింది. భారత సుంకాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమే అంటూ వ్యాఖ్యానించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య సంధి కుదిర్చేందుకు భారత్ దౌత్య ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జెలెన్స్కీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, జిన్పింగ్, పుతిన్తో కలిసి వేదిక పంచుకోవడంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ రాజధాని జెరూసలంపై ఉగ్రదాడి కలకలం రేగింది. రద్దీగా ఉన్న బస్సులో 2 పాలస్తీనా ఉగ్రవాదుల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 5 మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 6 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.